तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छः कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं वीरतारिणं। శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీ గురుదేవ్ की जय। మనం అంతకుముందు అధ్యాయంలో మురారి గుప్తుడి పైన ఏ విధంగా తను కరుణించారో ఆ విషయాలు చెప్పుకున్నాము. మురారి గుప్తుల నా యొక్క ప్రియమైన భక్తులు మీరు, అందుకని నా యొక్క సీక్రెట్ ఏదైతే ఉందో అది నేను నీకు చెప్తున్నాను అనేసి చెప్తాడు. తర్వాత శ్రీవాసాంగంలో తను లీలలు చేస్తూ ఉంటే మురారి గుప్తుల వారిని గరుడని పిలుస్తారు. గరుడని పిలిస్తే మురారి గుప్తుల వారే నేనే గరుడ అని చెప్పేసి వచ్చేస్తారు. ఎందుకంటే గరుడ మురారి గుప్తుల యొక్క శరీరం పైన ఆవాహించేస్తారనమాట. అయితే అప్పుడు చెప్తారనమాట, స్వామి నేనే గరుడను అనేసి అంటారనమాట. కాదు అంటే అదేంటి మీరు మర్చిపోయారా, స్వర్గం నుంచి పారిజాత వృక్షాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఉన్నాను కదా నేను అనేసి చెప్తారు. బాణాసురుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ కుమారస్వామి యొక్క వాహనమైనటువంటి నెమలిని నేను ముక్కలు ముక్కలుగా గాయపెడిచాను కదా, మరి నేనే మర్చిపోయారా స్వామి అని చెప్పేసి నా మీదికి వెక్కండి అని చెప్పేసి చైతన్య మహాప్రభువుని మురారి గుప్తుడు తన భుజాలపైన ఎక్కించుకొని మొత్తం శివాసాంగన్ అంతా కూడా పరుగు పరుగున తీస్తూ ఉంటారనమాట. ఆ విధంగా ఆ లీలని ఆ రోజు చేస్తారు. చేసిన తర్వాత నెక్స్ట్ డే తన ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను ఏమనుకుంటారు అంటే, అయ్యో దేవాది దేవుడు ఇప్పుడు ఆవిర్భవించారే, తను ఎప్పుడు అంతర్ధానం చెందుతారో తెలీదు, మరి ఆయన లీలలు త్వరగా తను ఎప్పుడు సమాప్తి చేస్తారో తనకే తెలీదు. అందుకని చెప్పేసి నేను తన ముందే చనిపోతాను అని చెప్పేసి ఒక కత్తి తెచ్చుకొని దాపెట్టుకొని సాయంత్రం నేను ఇంక ఈరోజు చనిపోతాను అని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. ఆ విషయం తెలిసినటువంటి చైతన్య మహాప్రభు మురారి గుప్తా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళితే మురారి గుప్తుడు ఆశ్చర్యపోతాడనమాట. అయ్యో స్వామి మీరు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి తనకి మర్యాద చేసి తనకి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత చైతన్య మహాప్రభు సాయంత్రం అక్కడే కూర్చొని భాగవతం గురించి చర్చిస్తారు. ఇద్దరు చాలా చాలా అంటే చాలా పరవశంలో మునిగిపోతారంట. తర్వాత అంటాడంట, హే మురారి నాకు ఒక మాట ఇస్తావా, నిలబెడతావా అనేసి అడుగుతాడంట. అదేంటి స్వామి నిన్ను ఈ వాడిని కదా మీరు ఎందుకు ఇలా అన్నారు అనేసి అంటాడనమాట. అయితే నువ్వు నా మాట ఇవ్వు అనేసి ఒట్టు పెట్టు అనేసి అంటాడనమాట. ఏంటి అంటే, నువ్వు కత్తి తెచ్చావు కదా, ఆ కత్తి తీసుకొనిరా, నీకు ఇలాంటి బుద్ధి ఎలా పుట్టింది, ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ అనేసి అంటాడు. అయ్యో అదేంటి స్వామి కత్తి ఎక్కడిది, కత్తి లేదు గిత్తి లేదు ఏమీ లేదు, మీకు ఎవరు చెప్పారు, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారు అనేసి అంటే అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, నాకు తెలుసు అన్న సంగతి నీకు తెలీదా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనేసి అంటే ఇంకప్పుడు పాపం మురారి గుప్తుడు ఏమీ చేయలేక లోపల నుంచి కత్తి తీసుకొని వచ్చి చెప్తారు. తర్వాత అంటారు, నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను అని చెప్పేసి మాట ఇవ్వు అని చెప్పేసి తన దగ్గర మాట తీసుకుంటారనమాట. ఆ విధంగా మనం పోయిన అధ్యాయంలో మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈరోజు 21వ అధ్యాయం చైతన్య భాగవతం మధ్యఖండం 21వ అధ్యాయం దేవానంద వాగ్దండన వర్ణన. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ
గౌరభక్త బృందా. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద శ్రీ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృందా. జయ జయ నిత్యానంద ప్రాణ విశ్వంభరా జయ గదాధర పతి అద్వైత ఈశ్వర. నిత్యానంద ప్రభుకు ప్రాణమగు శ్రీ విశ్వంభరునకు జయము జయము. శ్రీ గదాధరుని పతికి అద్వైతాచార్యునికి ఈశ్వరుడైనటువంటి ప్రభువునకి జయము జయము. జయ శ్రీనివాస హరిదాస ప్రియంకర జయ గంగాదాస వాసుదేవేర ఈశ్వర. శ్రీవాస పండితుడికి హరిదాస్ ఠాకూర్ల ప్రియ కింకరులు అయినటువంటి ప్రభువుకి జయము. గంగాదాస్ ఏమైందా నా కనెక్షన్ ఇవ్వట్లేదు. తీసుకో. ఆ విధంగా గంగాదాస వాసుదేవుల ఈశ్వరులైనటువంటి ఈశ్వరునికి జయము జయము. భక్త గోష్ఠి సహిత గౌరంగ జయ జయ సునీలే చైతన్య కథ భక్తి లభ్యాహయ. భక్త గోష్ఠితో ఉన్న శ్రీ గౌరాంగునకి జయము జయము. శ్రీ చైతన్యుని కథలు విన్న భక్తి లభ్యమగును. हे नामते नवद्वीपे प्रभु विश्वम्भरा విహారే సంహాతి నిత్యానంద గదాధరా. ఏం చేస్తూ ఉంటారంట, ఆ విధంగా నిత్యానందుల వారితో గదాధరుల వారితో కలిసి విశ్వంభరుడు మొత్తం నవద్వీపం అంతా కూడా తను తిరుగుతూ ఉన్నారనమాట. ఏకాధీన ప్రభు కారే నాగారా బ్రాహ్మణ చారిదికే జతాప్త భాగవత గణ. ఒక రోజంట ఆయన చుట్టూ భాగవత గనులు ఉన్నారు కదా, ఆప్త గనులు, వీళ్ళందరితో పాటు తను ఏం చేస్తూ ఉన్నారంటే నగర భ్రమణం చేస్తూ ఉన్నారు. సార్వభౌమ పితావి శారదా మహేశ్వర తహారా జంగాలే గేలా ప్రభు విశ్వంభర. ఈ సార్వభౌమ భట్టాచార్యుడి తండ్రి పేరు విశారద మహేశ్వరుడు అనమాట. ఎక్కడ ఉంటారు అంటే విద్యానగర్లో ఉంటారు. మనము మాయాపూర్కి వచ్చినప్పుడు గంగన్ దాటి అవతలికి వెళ్తే విద్యానగర్ వస్తుంది అనమాట. ఆ విద్యానగర్లో ఈ మహేశ్వరుడు ఉంటాడు, విశారద మహేశ్వరుడు ఉంటాడనమాట. అయితే ఆయన దగ్గర గంగానది పక్కకే ఉంటుందన్నమాట. మరి ఆ గంగా నీళ్ళు ఎక్కువగా వస్తాయి అని చెప్పేసి ఏరు వచ్చినప్పుడు ఉప్పొంగినప్పుడు ఆయన ఇల్లు మునిగిపోకుండా అక్కడ ఒక పెద్ద అడ్డుగోడను కట్టారనమాట. దాన్ని జలాంగ అనేసి అంటారనమాట. సేయి ఖానే దేవానంద పండితేరా భాష పరమ సుశాంత విప్ర మోక్షాభిలాష. మరి అక్కడే ఈ దేవానంద పండితుడు ఉంటాడనమాట. మరి ఆయన ఏంటి, మా శ్రీమద్ భాగవతాన్ని వ్యాఖ్యానిస్తూ ఉంటాడు. ఆయనకి మోక్షం పొందాలి అని చెప్పి కోరిక ఉంది అనమాట. తను పరమ సుశాంత విప్ర మోక్షాభిలాష, చాలా సుశాంతమైన వాడు, మోక్షాన్ని కోరుకుంటూ ఉంటాడనమాట. జ్ఞానావస్థ తపస్వి ఆజన్మ ఉదాసీని భాగవత పడాయ తదాపి భక్తిహీన. మరి అదేంటంట, ఆయన జ్ఞానంలో గొప్పవాడు, తపస్వి కూడా, తర్వాత చిన్నప్పటి నుంచే ఉదాసీనమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. మరి భాగవతం చెప్తూ ఉన్నాడు కానీ తను భక్తి లేదంటండి, భక్తిహీనుడుగా ఉన్నాడంట. మరి భాగవతం ఏం నేర్పిస్తుంది? భాగవతం నేర్పిస్తుందే భక్తిని, పంచమ పురుషార్థం. ధర్మార్థ కామ మోక్షాలని చతుర్పురుషార్థాలు అంటారు. మరి ఈ చతుర్పురుషార్థాలకి పరమైనటువంటిది పంచమ పురుషార్థము శ్రీమద్ భాగవతం మనకిస్తుంది అనమాట. మరి ఈ ఏదైతే ఈ భక్తి ఉందో, ఈ పంచమ పురుషార్థము, ఇది ఎలాంటిది అంటే అది వస్తే చాలు మిగిలిన నాలుగన్నీ కూడా తోకో ఊపుకుంటూ ఈ భక్తి యోగం వెనక ఈ ధర్మార్థ కామ మోక్షాలన్నీ కూడా ఫాలో చేసుకుంటూ ఉత్తిగా ఫ్రీగానే వస్తాయన్నమాట. మీరేమి వీటి కోసం ఎక్కువగా తాపత్రయపడాల్సిన అవసరం లేదు. మరి అంత గొప్పనైనటువంటి భక్తి యోగాన్ని నేర్పించేటటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని తను చెప్తూ ఉన్నాడు కానీ ఆ భక్తి తనకి లేదనమాట, భక్తి హీనుడనమాట. ఎందుకు అలా అయిందంట, భాగవతే మహాధ్యాపక లోక ఘోషే మర్మార్దనాజనేన భక్తిహీన దోషే. అయ్యో, మొత్తం లోకమంతా ఆయనని గొప్ప భాగవత ప్రవక్త అనేసి చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఏదో దోషం వల్ల, ఏదో అపరాధం వలన
తనకి భక్తి లేకపోయింది. అయ్యో భాగవతం యొక్క పరమార్థాన్ని అతను తెలుసుకోలేకపోయాడనమాట. జానీవారా జోగ్యత ఆచాయకి చూతానా కోనా పరాధన హే కృష్ణ సే ప్రమాణ. బృందావన్ దాస్ ఠాకూర్లు అంటున్నారనమాట, ఎంత యోగ్యత ఉన్నా కానీ ఏం లాభమో, ఏం అపరాధం జరిగిందో ఏంటో, అందుకే తను ఇప్పుడు ఈ భక్తి యోగాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. దైవే ప్రభు భక్త సంగే సేయి పతే జాయా జయకానే తే తానా వాక్య సునివారే పాయా. అక్కడి నుంచి ఆ రోజు అదృష్టవశాత్తున చైతన్య మహాప్రభు ఆ వీధిలో నుంచి వెళ్తూ ఉన్నారండి ఆయన అనుచరులందరితో కూడా. మరి అక్కడ ఈ భాగవతం చెప్తూ ఉన్నాడు కదా, ఆ భాగవతం చెప్పేటటువంటి శబ్దం అంతా బయటికి వినిపిస్తుంది అనమాట. ఆ వ్యాఖ్యానము వినబడిందట. సర్వభూత హృదయ జానాయే సర్వసత్వ నాసునాయే వ్యాఖ్య భక్తి జోగేరా మహాతత్వ. మరి అందరి హృదయాల్లో ఉన్నటువంటి చైతన్య మహాప్రభుకి తత్వం తెలియదా ఏంటి? ఆయన యొక్క వ్యాఖ్యానాన్ని వింటే అక్కడ ఆ వ్యాఖ్యానంలో కొంచెం కూడా భక్తి యోగము కనిపించలేదు. కోపే బాలే ప్రభు బేటా కీ అర్ధావా క్యానే. కోపం వచ్చిందంటావా బేటా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అన్నాడనమాట కోపంతో. భాగవత అర్ధకోనా జన్మావో నా జానే. అయ్యో చూస్తూ ఉంటే అసలు నీకు ఈ భాగవతం యొక్క అర్థము ఏ జన్మలో కూడా అర్థం లేకపోయేటట్టుగా ఉన్నావు అనేసి అంటున్నాడు అనమాట. ఏ బేటారా భాగవతే కోనాధికారా గ్రంథ రూపే భాగవత కృష్ణ అవతారా. అయినా నీకు భాగవతం చదివే అధికారం ఎలా వచ్చింది? భాగవతం అంటే ఏంటో తెలుసా? సాక్షాత్ కృష్ణుడి యొక్క రూపము, కృష్ణుడి యొక్క అవతారము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే భగవంతుడు తను రాయిలాగా ఆవిర్భవించాలి అంటే శ్రీ విగ్రహం అయిపోతాడు, గోవర్ధన పర్వతంలాగా వచ్చేస్తాడు. అలానే తను ఎప్పుడైతే పుస్తక రూపంలో తను ఆవిర్భవిస్తారో ఏంటంట, శ్రీమద్ భాగవతం రూపంలో తను ఆవిర్భవిస్తారనమాట. మరి ఆయన యొక్క సాక్షాత్ అవతారమైనటువంటి ఆ శ్రీమద్ భాగవతము ఆ గ్రంథ రూపంలో వచ్చింది. సాబే పురుషార్థ భక్తి భాగవతే హాయా ప్రేమ రూప భాగవత చారి వేదే కాయా. మరి పురుషార్థ సారమైనటువంటి భక్తి యోగం ఏదైతే ఉందో ఇది శ్రీమద్ భాగవతం వలన మాత్రమే కలుగుతూ ఉంది. మరి మొత్తం 4 వేదాలు కూడా శ్రీమద్ భాగవతాన్ని కొనియాడుతూ ఉన్నాయన్నమాట. మరి వేదాలు వృక్షం అనుకోండి, ఆ వృక్షానికి పండినటువంటి పండు ఏంటంట, పక్వము చెందినటువంటి ఫలము శ్రీమద్ భాగవతం. ఆ శ్రీమద్ భాగవతమే కృష్ణుడి యొక్క అవతారం. మరి ఆ వేదాలే ఘోషిస్తున్నాయి అనేసి చెప్తున్నాడు అనమాట. చారి వేదాదాది భాగవత నవీనా మాది లేనా సుఖకాయి లేనా పరీక్షిత. మరి 4 వేదాలు పెరుగవుతే అప్పుడు శ్రీమద్ భాగవతం ఏమవుతుందంట, వెన్నవుతుందంట, నవనీతం అవుతుందన్నమాట. అప్పుడు శుకదేవ గోస్వామి దాన్ని మదించి ఆ వెన్నను తీసి పరీక్షితుల వారికి ఇచ్చారు, తను స్వీకరించాడనమాట. మోరా ప్రియ సుఖసే జానేనా భాగవత భాగవతే కాహే మోరా తత్వాభిమత. నాకు ప్రియమైన భక్తుడు శుకదేవ గోస్వామి, తనకి తెలుసు శ్రీమద్ భాగవతం అంటే ఏంటో, ఆయనకి ఆ తత్వము బాగా తెలుసు, అతను చాలా బాగా ప్రతిపాదించారు. ఆ శుకదేవ గోస్వామి ఆ భక్తి యోగాన్ని చాలా సక్రమంగా తను అందించారు. మోజీ మోరా దాసారా గ్రంథ భాగవతే జారా బేదా చేతారా నా సభల మథే. ఎవరైతే నా పట్ల, నా దాసుల పట్ల, తర్వాత శ్రీమద్ భాగవతం పట్ల భేదాన్ని చూపారనుకో వాళ్ళు ఏమవుతారు, పూర్తిగా నశిస్తారు. ఎందుకంటే భగవత్ స్వరూపమైనటువంటి శ్రీమద్ భాగవతానికి భగవంతునికి భేదం లేదు. మరి ఆ శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, ఆ రూపమైనటువంటి ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికి భక్తి ఎలా చేయాలో శ్రీమద్ భాగవతము చెప్తుంది. మరి శ్రీమద్ భాగవతంలో ఏముంది, భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నటువంటి ఆ అనుసంధాన కథలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకుంటామో అప్పుడు మనము భగవంతుడికి ఆకర్షితులం అవుతాము. అలానే భగవంతుడు మరి తనకున్నటువంటి ఏదైతే కరుణ శక్తి, ఆయన
ఆయనకు ఉన్నటువంటి ఏవైతే అచింతమైనటువంటి శక్తులు ఉన్నాయో ఈ శక్తుల ద్వారా భక్తులని కరుణిస్తూ ఉన్నాడు. మరి మీరు భగవంతుని నమ్మండి, భగవంతుని ప్రార్థించండి అని మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటే మరి మనకు ఆపదలో వచ్చి కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాం? మనం ఆశాజీవులం కదా. మనం చిన్న చిన్న విషయాలకి కృష్ణ ఓ కృష్ణ అని చెప్పి మనము బాగా బెంబేలెత్తిపోతూ ఉంటాం. మనం ఏమైనా ఏం చేస్తూ ఉంటాం? మనం ఎప్పుడు కూడా డిపెండెన్స్, ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి ఉంటాం. మనకు స్వతంత్రంగా మనం ఏం చేసుకోలేము, ఏదైనా కానీ హెల్ప్ కావాలి. మరి ఎప్పుడు కృష్ణుడు హెల్ప్ చేయడానికి రాకపోతే మనం ఆయనను ఎందుకు పిలువం కదా. అందుకని ఎగ్జాంపుల్గా ఎప్పుడైతే శ్రీమద్ భాగవతం చదువుతామో ఆయన ప్రతిసారి కూడా ఆయన భక్తులని కరుణించడానికి తత్పరంగా ఉంటాడు, చాలా సిద్ధంగా ఉంటాడు. మా అని పలికి మా అని పలికే లోపే రాముడు సిద్ధంగా విల్లు పట్టుకొని ఉంటాడంట మనల్ని రక్షించడం కోసం. మరి భగవంతుడు అంత దయామయుడే. మరి అలాంటి దయామయుడైనటువంటి భగవంతుని గొప్పతనము, భక్తుల పట్ల చూయించినటువంటి అనుగ్రహాన్ని వినకపోతే మనం భగవంతుడి యొక్క భక్తి చేయలేం. మరి ఆ భక్తి యోగం అనేది పండదు. అందుకనే శ్రీమద్ భాగవతం ఏం నేర్పిస్తుంది మనకి? ఆ భక్తి యోగం నేర్పిస్తుంది. ఆ విధంగా భగవంతుడికి ఆ భాగవతానికి ఎటువంటి భేదం కూడా లేదనమాట. భాగవత తత్వ ప్రభు కాహే క్రోధావేసే సునీయ వైష్ణవ గానా మహానందే బాసే. కోపంతో చైతన్య మహాప్రభు భాగవతం యొక్క తత్వం గురించి చెప్పాడంట. అక్కడ ఉన్నటువంటి వైష్ణవులందరూ కూడా విన్ని చాలా ఆనందపడుతూ ఉన్నారనమాట. భాగవతం యొక్క గ్లోరిఫికేషన్, భాగవతం చదవడం వల్ల పొందేటటువంటి లాభము, భాగవతం చదివితే వచ్చేటటువంటి ఆ భక్తి యోగం గురించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. భక్తి వీను భాగవత జయారావా కానే ప్రభు బాలేసే ఆదామా కిచు ఈ నా జానే. భక్తి కాకుండా వేరే విషయాలతో భాగవతాన్ని వర్ణించడం వల్ల ఈ దేవానంద పండితుడిని తిడుతూ ఉన్నాడనమాట. అందుకని ఓ అదమా నీకేమీ తెలియదు అనేసి అంటున్నాడనమాట. నీరావది భక్తిహీన ఏ బేటావా కానే ఆజీ పూతి చీరి బదే కహా విద్యమానే. నువ్వు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే ఎప్పుడు ఈ భక్తి లేకుండానే నువ్వు ఈ భాగవతాన్ని చెప్తున్నావు, అందుకని చెప్పేసి నేను ఈరోజు నీ పుస్తకాన్ని చింపేస్తాను అనేసి అంటాడనమాట. చూడు నీ కళ్ళ ముందు నీ పుస్తకాన్ని చింపేస్తాను అంటాడు. పూతి చీరి వారే ప్రభు కోదావేశ జాయా సకల వైష్ణవ గానా తరియా రాహాయ. ఇప్పుడే చెప్పాడు నాకు ఇంకా భాగవతానికి భేదం లేదు అని చెప్పేసి పోయి ఆయన ఎప్పుడు పుస్తకాన్ని చింపేస్తానంటున్నాడు కోపంతో. సో అక్కడ ఉన్నటువంటి భక్తులందరంటే అయ్యో స్వామి ఎందుకు అలా చేస్తున్నారు, మీరు అలా చెయ్యొద్దు అని చెప్పి అందరూ వెళ్ళి ఆపేశారంట ఆయనని. మహాచింత్య భాగవత సర్వశాస్త్రగాయ ఇహ నారుజియే విద్యా తప ప్రతిష్టాయ. ఈ సర్వశాస్త్రములైనటువంటి భాగవతము అచింతమైనటువంటి భాగవతాన్ని సర్వశాస్త్రాలు కూడా కీర్తిస్తూ ఉన్నాయన్నమాట. మరి ఆ విధంగా అలాంటి గొప్పదైన భాగవతాన్ని ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి యోగ్యతతో, వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలతో తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళు తెలుసుకోలేరనమాట. భాగవత రుజిహేనా జారాచే జ్ఞాన సేనా జానే కాబు భాగవతేరా ప్రమాణ. మరి జ్ఞానం ఉంటే భాగవతం తెలిసేసుకుంటామా అండి? లేదండి. జ్ఞానంతో కూడా భాగవతం యొక్క అర్థాన్ని తెలుసుకోలేరు. భాగవతే ఆచింత్య ఈశ్వర బుద్ధి జారా సే జానాయ భాగవత అర్ధభక్తి సారా. మరి అచింత్యమైనటువంటి ఈశ్వరుణ్ణి ఎవరు కూడా బుద్ధితో తెలుసుకోలేరంట, భక్తి సారంతో మాత్రమే ఆ భాగవత అర్థాన్ని తెలుసుకోగలుగుతారంట. సర్వగుణే దేవానంద పండిత సమానా పాయిలే వీరాల బాడా హేన జ్ఞానవాన. మరి అలా అని చెప్పేసి సర్వగుణ సంపన్నుడంట ఈ దేవానంద పండితుడు, చాలా బుద్ధిమంతుడు అనమాట. మరి జ్ఞానం కూడా కలిగినటువంటి వాడు. చూడడానికి చెప్పుకోవాలి అంటే అలాంటి మంచి వాళ్ళు దొరకడం కూడా ఏమంటారు అరుదే. కానీ భక్తి లేదు కదా. సే సభలోకే రాజేత భాగవతే ప్రమా తాజే జే అన్యేర గర్వ తారా శాస్త్ర జమా. ఆ విధంగా తను ఏమనుకుంటున్నాడు అంటే నాకు భాగవతం తెలుసు అనే భ్రమలో తను ఉన్నాడనమాట. భాగవత పాడాయియా కారో బుద్ధి నాసా నిందే అవధూత చాదే జగత నివాస.
మరి ఎవరైతే ఈ విధంగా భాగవతం నాకు తెలుసు అనే గర్వంతో ఉంటారో ఈ కలియుగంలో అంట యమధర్మరాజు వాళ్ళని దండించేస్తారంట. మరి భాగవతం చదువుకున్నా కూడా ఏంటి వాళ్ళ బుద్ధి నశించిపోయిందనమాట. నశించిపోయి ఈ జగన్నివాసుడైనటువంటి అద్వైత అవధూత అయినటువంటి నిత్యానందుని వాళ్ళు నిందిస్తూ ఉంటారనమాట. ఏయి మాత ప్రతిదిన ప్రభు విశ్వంభరా బ్రహ్మయే నాగర సర్వ సంగే అనుచర. ఆ విధంగా ప్రతిరోజు కూడా చైతన్య మహాప్రభు ఆయన అనుచరులతో తను నగరమంతా కూడా తిరుగుతూ ఉన్నాడనమాట. ఒకరోజు ఏకాదీన ఠాకూర పండిత సంగేకరి నగర బ్రహ్మయే విశ్వంబర గౌరహరి. ఒకరోజు శ్రీవాస పండితుడితో కలిసి ఈ గౌరసుందరుడు తిరిగాడు, నగర బ్రహ్మణానికి వెళ్ళాడనమాట. నగరే అంతే ఆచే మధ్య పేరగరా జాయితే పాయిల గంధ ప్రభు విశ్వంబర. ఆ ఊరి చివరిలో తాగుబోతే ఇల్లు కనిపించిందంట. అయితే అక్కడికి వెళ్ళగానే ఆ వాసన వచ్చిందంట. ఆ వాసనతో మధ్యగంధే వారు నీరా హాయిలా స్మరణ బాలరామ బావ హైలా సచిరానందన. ఈ గౌరసుందరుడికి బలరాముడైపోయాడంట ఆ క్షణంలో. ఆ వాసన చూసి వారుని వాసనలాగా అనిపించి బలరాముడు భావంలోకి వచ్చేసాడనమాట. వచ్చేసి బాహ్యాపాసరియా ప్రభు కరియే హుంకారా ఊటోగియ శివాసేరే బాలే వారా వారా. ఏమంటాడంటే బాహ్య జ్ఞానంలో లేడు వారుని అని చెప్పేసి తను ఏం చేస్తూ ఉన్నాడంట, హూంకారం చేస్తూ పద శ్రీవాస వెళ్దాము అక్కడికి అనేసి అంటూ ఉన్నాడనమాట. చూడ్డానికి అది తాగుబోతాడు వీళ్ళు. ప్రభు బలే శ్రీవాస ఏ ఊటో గియా మానకరే శ్రీవాస చరణే ధరియా. చైతన్య మహాప్రభు అంటున్నాడనమాట, ఓ శ్రీవాస లే పోదాం పదా అనేసి అంటాడనమాట. అప్పుడు శ్రీవాస పండితుడు గౌరసుందరుడి యొక్క కాలు పట్టుకుంటాడనమాట. కాలు పట్టుకుని అయ్యో స్వామి వాళ్ళ ఇంటికి ఏంటి మనం వెళ్ళడము అనేసి అంటాడనమాట. ప్రభు బలే మోరావో విధి ప్రతిషేధ తదాపి శ్రీవాస కరాయే నిషేధ. అదేంటి నాకు విధి నిషేధాలు ఎక్కడ ఉన్నాయి, నేనే కదా ప్రభువుని, నువ్వెందుకు నన్ను ఆపుతున్నావు అనేసి అంటాడనమాట. శ్రీవాస బలియే తుమి జగతేరా పేత. అవును స్వామి, జగత్తుకంతా కూడా నువ్వే తండ్రివి. తుమి క్షయకరిలే బాకే ఆరా రక్షిత. అయినా కానీ ఒకవేళ నువ్వు ధర్మాన్ని పాటించలేదనుకో మిగిలిన వాళ్ళందరూ ఎలా కాపాడబడతారు నాయన అనేసి అంటాడనమాట. మరి మిగిలిన వాళ్ళని రక్షించే వాళ్ళు ఎవరు అనేసి అంటారు. నారుజీతో మారాలీలా నిందావే జే జనా జన్మే జన్మే దుఃఖే తారా హాయి బేమారానా. నువ్వు ఇప్పుడు బలరాముడి యొక్క భావంలోకి వచ్చేసావు. నువ్వు వారిని అంటున్నావు, ఏం చేస్తావో తెలీదు. నువ్వు అక్కడ పోదాం ఇక్కడ పోదాం అంటున్నావు, కానీ చూసే జనాలకి ఇదంతా అర్థం అవ్వదే. నిన్ను చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు తాగుతున్నావు అనేసి అనుకుంటారు. మరి అలా నిన్ను నిందించిన వాళ్ళని రక్షించేది ఎవరు ఇంకా, అయ్యో అనేసి ఏడుస్తాడనమాట. ఆ విధంగా నిన్ను నిందిస్తే వాళ్ళు జన్మాంతరాలుగా పాపులు అయిపోతారు కదా అని చెప్పేసి అంటాడనమాట. ఆ విధంగా వాళ్ళందరూ కూడా అలా చనిపోతారు, వద్దు వద్దు అంటాడనమాట. నిత్య ధర్మ మాయా తుమి ప్రభు సనాతనా ఏ లీలా తో మారా రోజీ వేక కోనా జానా. మరి నువ్వెవరు, సాక్షాత్ ఏమంటారు ధర్మాత్ ప్రణీతం. మరి అలాంటి ధర్మస్వరూపుడివి నువ్వు ఇలా చేస్తే ఎలా? మరి నీ నీళ్ళని ఎవరు అర్థం చేసుకోగలుగుతారు, ఎవరు అర్థం చేసుకోలేరు. అందుకని చెప్పేసి ఒకవేళ మీరు ఇప్పుడు తాగుబోతు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో నేను గంగలో దూకేస్తాను అనేసి అంటాడనమాట. అప్పుడు జాది తూమి ఊటాగియా మధ్య పేరాగారే. నువ్వు ఒకవేళ తాగుబోతు వాళ్ళ ఇంటికి వెళ్ళావనుకో ప్రవిష్ట హాయి మాజీ గంగారా బీతారే, గంగలో దూకేస్తాను నేను అనేసి అంటాడనమాట. భక్తి రే సంకల్ప ప్రభు నా కరే లంగానా హాసే ప్రభు శ్రీవాసేరా సునియా వాచన. పాపం భక్తుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఇంకా భక్తుడి యొక్క మాట కూడా ఉల్లంఘించాడు. ఆ విధంగా తను ఆగిపోయి శ్రీవాస పండితు నేను గంగలో దూకేస్తాను అంటాడు కదా. ఆ మాట విని నవ్వుతూ ఉంటాడనమాట. ప్రభు బలేతో మారా నాహి కా జాతే ఇచ్చా నా ఊటి బాతోరా వాక్యా నా గరీబా మీచా. ఏమంటాడంటే
సరేలే నీకు ఇష్టం లేకపోతే నేనేం పని చెయ్యనులే, నువ్వు చెప్పిన మాట నేనేమి జవదాటనులే అనేసి చెప్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా శ్రీవాసవచనే సంభారియ రామ బావా, ఆ విధంగా బలరాముడి యొక్క భావం నుంచి బయటకు వచ్చాడు తనంతట తానే. ధీరే ధీరే రాజాపదే చాలే మహాభాగా, ఆ విధంగా రాజమార్గంలో చైతన్య మహాప్రభు ఇంకా నడవడం మొదలు పెట్టాడనమాట. మద్యపానే మత్త సభ ఠాకూరే దేకియా, హరి హరి బాలే సభా డాకియా డాకియా. మరి అక్కడ తాగుబోతు వాళ్ళు చాలామంది ఉన్నారంట. చైతన్య మహాప్రభుని చూసి అందరు కూడా హరి 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 అని చెప్పేసి అందరు కూడా వెనక వస్తూ ఉన్నారంట. కేహా బాలే బాలా బాలా నీ మాయి పండిత, బాలా భావలాగే బాలా గాయ నాట గీత. అందరూ తాగుబోతు వాళ్ళు అంటున్నారంట, అరే నీకు తెలుసా నిమాయి పండితుడు చాలా మంచోడు అని చెప్పేసి ఒకడు అంటూ ఉన్నాడంట. ఇంకొకడు వచ్చి నీకు తెలుసా ఆయన చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు అని చెప్పేసి చైతన్య మహాప్రభు వెనకే వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారంట. హరి బలి ఆతే తాలి దియాకే హా నాచే ఉల్లాసే మధ్యాపగానా జాయతానా పాచే. ఆ విధంగా తాగుబోతులు అందరూ కూడా వెనక వస్తూ ఉన్నారనమాట. హరి హరి అనుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ వాళ్ళందరూ కూడా నాట్యం చేస్తూ ఉల్లాసంగా చైతన్య మహాప్రభు వెంట ఫాలో చేస్తూ వచ్చేసారనమాట. హరి బోలో జయ నారాయణ బాలియా నందే నాచే మధ్య పేరాగనా. ఆ విధంగా అందరు కూడా చైతన్య మహాప్రభు చుట్టూ చేరి హరి బోల్ అనుకుంటూ హరి నారాయణ అనుకుంటూ అందరు కూడా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనమాట. మహాహరి ధ్వని కరే మధ్య పేరాగానే ఏ మాత హాయా విష్ణు వైష్ణవ దర్శనే. మరి ఆ తాగుబోతులందరూ ఎంత అదృష్టవంతులండి, వాళ్ళందరూ కూడా మహావిష్ణు యొక్క దర్శనం చేసుకున్నారు. ఆ విధంగా హరిధ్వని చేస్తూ వాళ్ళందరూ కూడా ఆ విష్ణు యొక్క దర్శనాన్ని వాళ్ళు పొందేశారనమాట. మధ్య పేరా చేష్టా దేకి విశ్వంబర హాసే ఆనందే శ్రీవాస కాందే దేకి పరాకాసే. ఆ విధంగా అందరినీ కూడా కరుణించేశాడంట. ఆ తాగుబోతు వాళ్ళందరూ కూడా చుట్టూ చేరి హరిబోల్ అంటున్నారు కదా, ఆయన చూపుతో వాళ్ళందరినీ కూడా కరుణించడంతో శ్రీవాస పండితుడు ఏడ్చేస్తున్నాడు. ఆహా ఎంత పరమదయాలు నా స్వామి, తను ఎవరి పట్ల కూడా ఏమీ ఎలాంటి ఏమంటారు పక్షపాతమే లేదు. ఇప్పుడు ఈ తాగుబోతు వాళ్ళందరూ కూడా వచ్చి హరి హరి అని ఇలా అంటూ ఉంటే తన యొక్క కరుణని ఇచ్చేశాడు అని చెప్పేసి శివాత పండితుడు ఆయన యొక్క కరుణకి ఏడ్చేస్తూ ఉన్నాడనమాట. మధ్య పేవో సూకాపాయ చైతన్య దేకియా ఏ కాలే నిందా ఏ పాపి సన్యాసి దేకియా. ఆ విధంగా అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క చూపు వాళ్ళ మీద పడడంతో అందరూ కూడా సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నారనమాట. మరి ఎవరైతే సన్యాసులు ఉన్నారో వాళ్ళు దూరం నుంచి చూసి నిందిస్తూ ఉన్నారంట. ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ హరి హరి అనడం ఏంటి అని చెప్పేసి ఆ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిందిస్తూ ఉన్నారనమాట. చైతన్య చంద్రే రాజసే జారామానే దుఃఖ కోనా జన్మే ఆశ్రమే నాహి కతారా సుఖ. మరి చైతన్య చంద్రుడి యొక్క యశస్సు వల్ల ఎవరెవరికి దుఃఖం కలుగుతుందో ఏ జన్మలో కూడా వాళ్ళు సుఖాన్ని పొందలేరంట. ఎందుకంటే అక్కడ కొంతమంది చైతన్య మహాప్రభుకి అగనెస్ట్గా ఉన్నారు కదా, ఆయన చేసేటటువంటి పనులు కానీ ఆయన చేసేటటువంటి కీర్తన కానీ ఆయన భక్తులందరితో తిరుగుతూ ఉంటాడు ఈ విధంగా. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఛాన్స్ దొరకలేదు భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా చైతన్య మహాప్రభుకి అగనెస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇక్కడ బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారు అనమాట, ఎవరైతే ఈ చైతన్య చంద్రుడి యొక్క యశస్సు, ఎందుకంటే ఈవెన్ అప్పుడు అక్కడ తాగుబోతు వాళ్ళు కూడా ఏమంటున్నారు, అరే నిమాయి పండిత బాలా అనేసి చెప్తున్నారు. అంటే ఆయన చాలా మంచివాడు అందరు మాట్లాడుకుంటున్నారు. ఆ విధంగా ఎవరు కూడా ఆయన కీర్తనని విని ఓర్చుకోలేకపోతున్నారు, వాళ్ళు దుఃఖపడుతున్నారు. ఆ విధంగా వాళ్ళు ఏ జన్మలో కూడా ఆనందాన్ని పొందరంట, వాళ్ళు ఎప్పటికీ కూడా దుఃఖంలోనే ఉంటారనమాట. జయదేకీల చైతన్య చంద్రరావతారా ఆవుక మధ్యపత భూతారే నమస్కార.
నమస్కారా. ఆ విధంగా అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ తాగుబోతులు ఉన్నారు చూడండి, ఆ తాగుబోతులు అందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క దర్శనం చేసుకున్నారే. ఆ తాగుబోతులందరికీ కూడా నా నమస్కారాలు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు నమస్కారం చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళందరికీ. మధ్య పేర శుభదృష్టి కారి విశ్వంబరా నిజావేసే భ్రమే ప్రభు నగరే నగర. ఆ విధంగా ఈ తాగుబోతులందరినీ కూడా కరుణించి తను ఏం చేస్తున్నాడు, మళ్ళీ నడుచుకుంటూ తిరుగుతూ వెళ్తూ ఉన్నాడు అనమాట. కాతా దూరే దేకియా పండిత దేవానంద మహాక్రోధేకి చూతారే బాలే గౌరా చంద్ర. కొంచెం ముందుకు వెళ్ళగానే దారిలో ఆ దేవానంద పండితుడు కనిపించాడంట. ఆయన చూడగానే చైతన్య మహాప్రభు కోపం వచ్చేసి గట్టిగా అరిచేస్తున్నాడు అనమాట. దేవానంద పండితేరా శివాసేరా స్థానే పూర్వ అపరాధాచే తాహ హైలామానే. అప్పుడు ఏమంటున్నాడంటే, ఎందుకు ఆయన కోపం వచ్చిందంట, అంతకుముందు ఈ దేవానంద పండితుడు శ్రీవాస పండితుడి పట్ల ఒక అపరాధం చేశాడంట. ఆ అపరాధం గుర్తుకొచ్చిందనమాట. అందుకని చెప్పేసి తనకి కోపం వచ్చింది, అది గుర్తుకొచ్చి శేషమ్మాయే నహి కీచు ప్రాభురా ప్రకాశ ప్రేమ శూన్య జగతే దుఃఖిత సబదాస. మరి అప్పటికి చైతన్య మహాప్రభు పుట్టలేరంట, ఆయన ప్రకాశం అవ్వలేదు, అంటే ఇంకా ఆవిర్భావం అవ్వలేదని అర్థం. అప్పుడు వీళ్ళందరూ కూడా ఈ చైతన్య మహాప్రభుతో ఉన్నటువంటి భాగవతోత్తములు అందరూ కూడా ఏం చేసేవాళ్ళు, ప్రేమ శూన్యంగా ఉండేవాళ్ళు అనమాట. అందరూ దుఃఖంలో ఉండేవాళ్ళు. జదివా పడాయ కేహ గీత భాగవత తదాపి నా సునే కేహ భక్తి అభిమత. ఆ విధంగా ఎవరైనా గీతా భాగవతాలను ఎవరైనా చెప్తూ ఉంటే కూడా ఎవరు కూడా వినేవాళ్ళు కాదు. శేషామాయే దేవానంద పరమ మహంత లోకే బడా అపేక్షిత పరమ సుశాంత. అప్పుడు ఆ సమయంలో కూడా ఈ దేవానంద పండితుడు భాగవతం చెప్తూ ఉండేవాడు అనమాట. అందరూ కూడా ఈ దేవానంద పండితుడి మహంతు అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అందరూ కూడా ఆయన చెప్పిన మాట వినేవాళ్ళు, సుశాంతుడుగా ఉంటాడు అని చెప్పేసి. భాగవత అధ్యాపన కరే నిరంతరా కుమార సన్యాసిరా ప్రాయ వ్రతధర. ఆ విధంగా తను ఏంటంటే పెళ్లి చేసుకోలేదంట, కుమారుడుగానే ఉంటాను అని చెప్పేసి సన్యాసి వ్రతంలాగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పెట్టుకొని తను నిత్యము ఆ భాగవతాన్ని అధ్యాపన చేస్తూ ఉంటాడనమాట. దైవేక దీనతద గేల శివాస భాగవత సునీతే కార్యాభిలాష. ఒకసారి ఎందుకో దైవవశంన శ్రీవాస పండితుడు అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి సరే వాళ్ళు భాగవతమే కదా తను చెప్తున్నాడు, భాగవతాన్ని విందాము అని చెప్పేసి తను ఏం చేస్తాడంట, అక్కడ వెళ్తాడనమాట. అక్షరే 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 భాగవత ప్రేమమయా సునియా ద్రవిల శ్రీవాసేరా హృదయ. మరి ఎప్పుడైతే ఈ దేవానంద పండితుల వారు శ్రీమద్ భాగవతాన్ని చదివేటప్పుడు ఒక్కొక్క అక్షరాన్ని చదువుతూ ఉంటే ఈ శ్రీవాస పండితుడు ఒక్క హృదయం కరిగిపోయి ద్రవీభూతం అయిపోతూ ఉందంట. ఎందుకంటేనా భక్తుడు ఎప్పుడైతే భగవంతుడి యొక్క కథ వింటున్నాడో తన పరవశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. మరి చెప్పే ఆయనకి భక్తి తెలియదండి, ఆయనకి భక్తి అర్థం చేసుకునే శక్తి కూడా లేదు. ఊరికే తను మెకానిక్గా, అంటే ఊరికే నేను చదవాలి కాబట్టి చదువుతున్నాను అంతేకాని అందులో ఉన్నటువంటి మర్మాన్ని తను అర్థం చేసుకోలేదు. కానీ అక్కడ కూర్చున్నటువంటి శ్రీవాస పండితుడు ఎప్పుడైతే ఆ శ్రీమద్ భాగవతాన్ని వింటూ ఉన్నాడో తన హృదయం కరిగిపోతూ ఉందన్నమాట. భాగవత సునియా కాందియే శ్రీవాస మహాభాగవత విప్రాచాడే గణ శ్వాస. అయితే తను వింటూ తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయంట. ఆ దీర్ఘ శ్వాస తీసుకుంటూ ఉన్నాడనమాట. పాపిష్ట పాడు యా బాలే హాయిలా జల పడితే నా పాయా బాయి వ్యర్థ జాల కాయ. ఆ విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా గొడవ పడుతూ ఉన్నారనమాట. ఏమంటున్నారు అంటే, ఈయన ఏడ్చేస్తూ ఉన్నాడు కదా, కళ్ళల్లో నుంచి నీళ్ళు కారిపోతూ ఉన్నాయి, గట్టి శ్వాస తీసుకుంటూ ఉన్నాడు అనమాట, అంత పరవశంలో ఉన్నాడు. అలా వాళ్ళకంట అలా గట్టి శ్వాస తీసుకుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా డిస్టర్బ్ అయ్యిందంట. అలా డిస్టర్బ్ అయిపోయి మా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చిందనమాట. పడితే నా బాయి వ్యర్థ జాయ కాల, మా టైం అంతా వేస్ట్ అవుతుంది, మేము చదువుకోలేకపోతున్నాం. సర్వరామ
సారీ సంవరణాన హే శ్రీవాసేరారోధన చైతన్యేర ప్రియ దేహ జగత పావన. తను ఎంతగా తనని కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడంట, కానీ తను కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాడనమాట. ఆ విధంగా తను ఏడ్చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ఏడ్చేసి మొత్తము ఆయన యొక్క కన్నీటితో మొత్తం జగత్తునంతా పావనం చేసేసే అంత శక్తి ఆయనకుంది. పాపిష్ట పాడు యాసాబా చూకాతి కరియా బాహిరే ఏడిలా లాజా శివ సెటానియా. కానీ ఆ పాపిష్టి విద్యార్థులు ఏం చేశారంట, ప్లాన్ చేసి వాళ్ళందరూ కలిసి శ్రీవాస పండితుని గట్టిగా పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కొచ్చి బయట పడేశారంట. తన్ని తీసుకొచ్చి బయట ఈసిరేశారనమాట. దేవానంద పండిత నా కైలా నివారణ గురు జయద భక్తి శూన్య తాత శిష్యగణ. మరి దేవానంద పండితులు వారు చూస్తూ ఉన్నారు, కానీ స్టూడెంట్స్ని ఆ శిష్యులను మాత్రము వద్దు, అలా చేయకూడదు, అది తప్పు, అది అపరాధం అన్న మాట మాత్రం తను చెప్పలేదన్నమాట. ఇంకా గురువుకే భక్తి లేకపోతే ఆ శిష్యులకి ఎలా భక్తి కలుగుతుందండి? గురువు ఎలా ఉన్నాడో శిష్యులు కూడా అలానే ఉన్నారు. బాహ్యపాయి దుఃఖితే శ్రీవాసాగేలాగారా. పాపం ఈడ్చుకొచ్చి బయట పడేస్తే కొంచెం సేపటి వరకు తనకి బాహ్య జ్ఞానం లేదు. తను అదే స్మృతిలో ఏదైతే విన్నాడో అదే స్మృతిలో ఉండి తను ఏడ్చేస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి కానీ తను బాహ్య స్మృతికి వచ్చి ఇంకా లేచి తన ఇంటికి వెళ్ళిపోతాడనమాట. బాహ్యపాయి దుఃఖితే శ్రీవాసాగేలాగారా తాహస భజానే అంతర్యామి విశ్వంబరా. మరి వాళ్ళకేమర్థమవుతుంది ఇదంతా? అంతర్యామి అయినటువంటి ఆ విశ్వంబరుడికి ఇదంతా తెలుసు. దేవానంద దారాసనే హాయిలా స్మరణ క్రోధముకే బాలే ప్రభు శచిరానందనా. దేవానంద పండితుని చూడగానే ఈ సచి నందనుడికి గౌరచంద్రుడికి నిమ్మాయికి ఆ విషయం గుర్తుకొచ్చి కోపం వచ్చేసింది. ఆయే దేవానంద బలిజేతో మారే తుమి ఏ బే భాగవత పాడవో సభారే ఓరోరి దేవానంద అని చెప్పి గట్టిగా అరిచేస్తున్నాడు అనమాట. నీకే చెప్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, నువ్వా భాగవతం చెప్పేది అనేసి అంటున్నాడు అనమాట. शिवासे देखीते गंगारा मनोरदा हे ना जाना गेला सुनी वारे భాగవత. శ్రీవాస పండితుడు అంటే ఎవరో నీకు తెలీదా? ఆయన ఎంత గొప్ప భక్తుడు అనుకుంటున్నావు? సాక్షాత్ ఆ గంగనే శ్రీవాస పండితుడి యొక్క దర్శనం కోసం తను వెయిట్ చేస్తూ ఉంటుందంట. అలాంటి గొప్ప భక్తుడు, అలాంటి గొప్ప మహాభాగవతుడు నీ దగ్గరికి వస్తే నువ్వేం చేసావు అనేసి, నువ్వు భాగవతం చదువుతూ ఉంటే విందామని చెప్పి వస్తే నువ్వేం చేసావు? కోనా అపరాధే తానే శిష్యహాత అయ్యా భారీరా బాహిరే లాయి ఏడిలా టానియా. నీ శిష్యులతో అతన్ని ఈడ్చి బయటకి పడేశావు. భాగవత సునీతే జే కాందే కృష్ణ రసే టానియా ఫెలితే కి తాహారా జోగ్యాయిసే. ఆ భాగవతాన్ని విన్నప్పుడు కృష్ణరసంలో ఎవరైతే క్రందనం చేస్తారో వాళ్ళని ఈడ్చి నువ్వు బయట పడేస్తావా? నీకు వాళ్ళని ఈడ్చి బయట పడేసేయో అలాంటి వాళ్ళని ఈడ్చడానికి యోగ్యులా? నువ్వు చేసే పని అదేనా అని చెప్పేసి కోపంతో అర్చిస్తూ ఉన్నాడనమాట. రుజిలామా తుమిసే పాడావు భాగవత కోనా జన్మే నా జానా గ్రంథాభిమత. ఓ చాలా గొప్పడులే, నువ్వు భాగవతం చదువుతున్నావు కదా, అందుకే ఇంత గర్వం వచ్చిందా? అయినా కానీ నువ్వు ఏ జన్మలో కూడా దాని గురించి తెలుసుకోలేవులే అనేసి అంటాడనమాట. పరిపూర్ణకారియా చేసా బాజానే కాయా తాబే బహిర్దేశేయా సే సంతోషపాయా. మరి ఎవరైతే పరిపూర్ణంగా భజిస్తారో వాళ్ళే ఏం చేస్తారంటే ఈ సంతోషాన్ని ఆనందిస్తారనమాట. ప్రేమ మాయా భాగవత పాడాయియా తుమి తాత సుఖనా పాయిలా కాహిలా మామి. ఈ ప్రేమ భయమైనటువంటి భాగవతాన్ని నువ్వు చదివినా కానీ ఆ ప్రేమ భక్తిని నువ్వు పొందలేవు, నేనే చెప్తున్నాను అనేసి మహాప్రభు అంటున్నారనమాట. సునీయా వచన దేవానంద ద్విజవరా లజయ రహిలకి చూనా కరే ఉత్తరా. అవన్నీ మాటలు వింటుంటే ఈ దేవానంద పండితుడికి సిగ్గవుతుందనమాట. ఆ విధంగా సిగ్గుపడుతూ పాపం తనేమి కూడా
జవాబు చెప్పలేకపోతున్నాడు, బదులు చెప్పలేకపోతున్నాడు అనమాట. క్రోధావేశే బాలియా చలీలా విశ్వంబరా దుఃఖిత చలీలా దేవా నందని జాగరా. పాపం చైతన్య మహాప్రభు కోపంలో తిట్టేశాడు. చైతన్య మహాప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ దేవానంద పండితుడు తన ఇంటికి వచ్చాడనమాట. ఇంటికి వచ్చేసి తను ఏడుస్తూ ఉన్నాడనమాట. తాతాపిహ దేవానంద బాడా పుణ్యవంత వచనే ఓ ప్రభు జారే కారిలేనా దండ. బృందావన్ దాస్ ఠాకూర్ వారు అంటున్నారు, ఆహా ఆ దేవానంద పండితుడు ఎంత పుణ్యవంతుడండి, సాక్షాత్ ఆ దేవదేవుడు ఆ గౌరచంద్రుడు ఆయనను తిట్టి అనుగ్రహించాడు అనేసి అంటున్నాడనమాట. అలా దండించాడు. కృష్ణుడి చేతిలో దండన పొందడం అంటే సామాన్యమైన విషయమా? ఎవరికైతే ఆయన కరుణ కలుగుతుందో వాళ్ళని ఆయన దండిస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. చైతన్యేరా దండ మహా సుకృతే సేపాయే. ఎవరైతే గొప్ప సుకృతవంతులు ఉంటారో వాళ్ళు మాత్రమే చైతన్య మహాప్రభు చేతిలో దండనం చెందుతారు. జారా దండే మారీలే వైకుంఠేలో కాజాయే. ఆ విధంగా ఆయన చేతిలో తను శిక్షింపబడి చనిపోతే వాళ్ళు వైకుంఠానికే వెళ్ళిపోతారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఏ విధంగా అయితే కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడి యొక్క చూపుతో వాళ్ళ ఆయుష్ అంతా కూడా తగ్గిపోయిందంట. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? అందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట. ఆ విధంగా ఆ దేవాదిదేవుడు ఆ గౌరచంద్రుడి చేతిలో ఎవరైతే శిక్ష పొందుతారో వాళ్ళందరూ కూడా కరుణించబడతారు. ఎంత అదృష్టవంతుడు. చైతన్యేరా దండాజే మస్తకే కారిలాయా సేయి దండ తారే ప్రేమ భక్తి జోగా హాయా. ఆ విధంగా చైతన్య మహాప్రభు ద్వారా ఈ పనిష్మెంట్ పొంది అతనికంట ఎవరైతే ఇలాంటి పనిష్మెంట్ పొందుతారో వాళ్ళు ప్రేమ భక్తిని పొందే అర్హతని వాళ్ళు పొందుతారంట. చైతన్యేరా దండే చారా చిత్తే నాహి భయా జన్మే జన్మే సే పాపిష్ట జయ మాదండ్య హాయా. ఆ విధంగా ఎవరైతే చైతన్య మహాప్రభు చేతిలో దండనను పొందుతారో వాళ్ళంట ఏ జన్మల్లో కూడా యమధర్మరాజు యొక్క దండనని పొందరంట. అలాంటి అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఆయన చేతిలో పడతారు అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారనమాట. ఆ విధంగా అతను కూడా ఎంత అదృష్టవంతుడండి. చైతన్య మహాప్రభు చేతిలో ఇంతగా పనిష్మెంట్ పొందాడు అంటే ఆయనకి ఇంకా భగవంతుడి యొక్క ప్రేమ పొందినట్టే ఆ దేవానందుడు అనేసి అంటున్నాడు అనమాట. భాగవత తులసి గంగాయ భక్త జనే చతుర్థ విగ్రహ కృష్ణ ఏయి చారీసనే. భాగవతము, తులసి, గంగా, భక్తులు ఈ 4 కూడా ఏంటంట భగవంతుడి యొక్క ప్రకాశ విగ్రహాలన్నమాట. ఈ విధంగా జీవన్యాస కరిలే శ్రీమూర్తి పూజా హాయా జన్మ మాత్ర ఏ చారి ఈశ్వర వేద కాయా. ప్రాణప్రతిష్ఠ చేసి శ్రీ విగ్రహాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ ఈ విగ్రహ చతుష్టయాలు ఏవైతే ఉన్నాయంటే శ్రీమద్ భాగవతము, తులసి, గంగా, భక్తులు వీళ్ళ 4కి ఎలాంటి ప్రాణప్రతిష్ఠ అవసరమే లేదు. వాళ్ళని మనం ఇమీడియట్గా కూడా పూజ చేయొచ్చు. వాళ్ళు ఎంత కరుణామయులు అంటే ఆ భగవంతున్నే మనకి ఇచ్చేస్తారనమాట. గంగా సేవనము, భాగవత పఠనము, తులసి సేవనము, భక్తుల యొక్క సేవ వీళ్ళందరి వలన మనము భగవంతుని దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. ఆ భగవంతుడి యొక్క కృపని మనం పొందుతామన్నమాట. చైతన్య కతారా ఆది అంతా నాహి జాని జయ జయ మాతే చైతన్యేరా జయ సేవా కానీ. మరి చైతన్య మహాప్రభు యొక్క కథలకి ఆది అంత్యాలు లేనే లేవండి. ఈ ఆయన యొక్క యశస్సు వ్యాఖ్యానము జరుగుతూనే ఉంటుంది. చైతన్య దాసేరా పాయే మోరా నమస్కారా ఈతే పారాదా కిచు నహుకా మారా. మరి ఎవరైతే చైతన్య చంద్రుడి యొక్క దాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు అని చెప్పేసి చెప్తున్నాను. దీనివల్ల అంటే నేను చెప్పేటటువంటి ఏదైతే ఈ యశస్సు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నానో దాంట్లో ఏమైనా పొరపాట్లు ఉంటే నాకేమీ అపరాధం కలగకుండా ఉండుగాక అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు కీర్తిస్తున్నారనమాట. మధ్య కండ కథ చేనా అమృతేరా కాండ
అమృతేరా ఖండా జై కథ సునీలే గూచే అంతరా పాషాండ. ఈ మధ్యఖండంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా అమృత ఖండ సమానం అంట. వీటిని ఎవరైతే వింటారో హృదయంలో ఉన్నటువంటి పాషాండత్వం అంతా తొలగిపోతుందన్నమాట. చైతన్యేరా ప్రియా దేహ నిత్యానందారాయ ప్రభు భృత్య సంగే జేనా నాచాడే ఆ మాయా. చైతన్యచంద్రుడు ఆ నిత్యానందరాయుడితో కలిసి నన్ను విడవకుండా ఉండుగాక. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద జాన నిత్యానంద చాంద జానా బృందావన దాసతాచు పాద జూగే గానా. ఆ విధంగా చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ప్రాణమైనటువంటి ఆ బృందావన దాస్ ఠాకూర్ల వారు ఈ పదయుగాన్ని గానం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగా దేవానంద పండితుడి యొక్క ఆయనకి దండనము అనే అధ్యాయం 21వ అధ్యాయం అయిపోయింది. మరి 21వ అధ్యాయంలో భాగవతం యొక్క గొప్పతనము, భక్తుల యొక్క గొప్పతనము, భక్తులు వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, మరి భాగవతాన్ని మనం ఎందుకు చదవాలి, మరి భాగవతం ఏంటంట సాక్షాత్ భగవంతుడు. మరి ఈ భాగవతం వల్ల మనం భక్తి యోగాన్ని పొందుతున్నాము, భక్తుల యొక్క అపరాధాన్ని చేయకూడదు అన్న విషయాలు మనకి చైతన్య మహాప్రభు ఈ కథలో బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చాలా బాగా వివరించి చెప్పారనమాట. అందుకనే ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారు, భక్తుల యొక్క సాంగత్యంలో భాగవత పఠనము, భక్తుల సేవ గురించి మనకి చాలా బాగా చెప్పారనమాట. ఎందుకంటే దీనివల్ల మనము భక్తిలో త్వరగా ముందుకి వెళ్ళగలుగుతాము, లేకపోతే మనం భక్తిలో ముందుకు వెళ్ళలేమన్నమాట. ఆ పంచమ పురుషార్థమైనటువంటి ఆ భక్తి యోగాన్ని మనం పొందాలి అంటే నిత్యం భాగవత సేవయ. అందుకే ప్రతిరోజు కూడా భాగవతాన్ని చదవడం, వినడం, చెప్పడం, పాడడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. 22వ అధ్యాయం శ్రీ సచీదేవి అపరాధ మోచన వర్ణనము. సో సచీమాత కూడా పాపం తెలియకుండానే ఆమె వల్ల ఒక అపరాధం జరిగిపోయిందనమాట. ఆ అపరాధాన్ని ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏ విధంగా చెల్లించబోతున్నాడో చెప్తూ ఉన్నాడనమాట. ఆఖరికి ఈ వైష్ణవ అపరాధం ఏదైతే ఉందో అది కన్న తల్లి, ఆమె కావాలని అపరాధం చేయలేదండి. ఆమెకు తెలుసు సాక్షాత్ దేవదేవుడే ఆమె దగ్గర ఆవిర్భవించాడు అంటే ఆమె ఎంత గొప్ప భక్తురాలండి. యశోదమ్మ, దేవకి, మరి ఆమె శచీదేవి ఆమెనే కదా. మరి ఆమె ఏం అపరాధం చేస్తుంది? కరుణామూర్తి. మరి ఆమె ఏం అపరాధాలు చేయగలుగుతుంది? దాన్ని ఏ విధంగా తను చూపిస్తున్నారో చెప్తున్నారు. ఎందుకంటే అమ్మను వంకగా పెట్టుకొని మనకు చెప్తూ ఉన్నారనమాట. మనం కూడా ఏ వైష్ణవుల పట్ల అపరాధం చేయొద్దు. భక్తిలో అపరాధం చేస్తే మన భక్తి ఏమవుతుంది అంటే నశించిపోతుంది. ఆ విషయాన్ని మనకి అర్థం చేయిస్తూ ఉన్నారనమాట. శ్రీ శచీదేవి అపరాధ మోచన వర్ణనము. జయ జయ గౌరచంద్ర కుపార సాగర జయ శశి జగన్నాథ నందన సుందర. కృపాసాగరుడైన గౌరచంద్రుడికి జయము జయము, శశి జగన్నాథుల సుందర నందనుడికి జయము జయము. జయ జయ శశి సూత శ్రీకృష్ణ చైతన్య కృష్ణ నామాధీయ ప్రభు జగత్ కైలధన్య. శశిసుతుడైన చైతన్యుడికి జయము జయము. కృష్ణనామాన్ని ప్రసాదించినటువంటి ఆయనకి జయము జయము. ఈ జగముని అంతా కూడా ఏం చేశాడంట? జగత్ కైలధన్య. ప్రభువు కృష్ణనామాన్నిచ్చి మొత్తం జగత్తుని కూడా ధన్యం చేశాడనమాట. హే నామ తే నవద్వీపే ప్రభు విశ్వంభర విహారే సంహాతి నిత్యానంద గదాధర. ఆ విధంగా ఈ విశ్వంభరుడు నవద్వీపం అంతా కూడా నిత్యానందులతో గదాధరులతో కలిసి తిరుగుతూ ఉంటాడనమాట. ఎందుకు? అందరినీ ఉద్ధరించడం కోసమే తను తిరుగుతూ ఉన్నాడు. తను ఎందుకు వచ్చాడు? ప్రేమావతారం, ఔదార్యం, తన అందరికీ కూడా ఆయన ప్రేమను పంచడానికే వచ్చాడనమాట. ఆ విధంగా భ్రమణ చేస్తూ ఉంటాడు. వాక్యదండ దేవానంద పండితేరే కారి ఆయిలా పనగారే గౌరంగ శ్రీహారి. ఈ దేవానంద పండితుడికి వాక్యదండనం చేసిన తర్వాత గౌరసుందరుడు ఏం చేశాడంటే ఇంటికి వచ్చాడనమాట. దేవానంద పండిత చెలీలా నిజ భాసే దుఃఖ పాయిలేన ద్విజ దుష్ట సంగ దోషే. మరి ఆయన ఎవరైతే శిష్యులు ఉన్నారో ఆ దుష్ట శిష్యులు వాళ్ళ సాంగత్యం వలన ఇప్పుడు దేవానంద పండితుడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. దేవానంద హేన సాధు చైతన్యరాటాయి సన్ముఖ హాయి తేజో జ్ఞాన హేలాతాయి.
మరి ఆ దేవానంద పండితుడికి చైతన్య మహాప్రభు యొక్క ముందుకు వెళ్ళడానికి అసలు ఏమీ అర్హతే లేదు, యోగ్యత లేకుండా పోయింది. వైష్ణవేర కృపాయ సేపాయి విశ్వంభరా భక్తి వీణా జపతప అకించ తత్కరా. మరి విశ్వంభరుని ఏ విధంగా పొందగలుగుతామంట? వైష్ణవుల యొక్క కృప వలన మనం పొందగలుగుతాము. మరి భక్తి లేకుంటే తపము మన దగ్గర భక్తి లేకపోతే మన దగ్గర ఎలాంటి తపస్సు ఉన్నా కానీ ఎన్ని యోగ్యతలు ఉన్నా కానీ అవేవి కూడా పనికిరావు. వైష్ణవుల యొక్క కృప వలనే మనము వెళ్తూ ఉంటాం అన్నమాట. అందుకనే చైతన్య మహాప్రభు ఏ విధంగా వచ్చారు? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద మొత్తము భక్తుల యొక్క బృందంతో తన సాంగోపాంగాలతో తను ఆవిర్భవించారనమాట. మరి వాళ్ళ యొక్క కృప వలనే మనము భక్తిని పొందగలుగుతాం. అందుకే బృందావన్ దాస్ ఠాకూర్ వారు ఎప్పుడు చెప్తున్నారు, మనకేంటి ఎంత యోగ్యత ఉన్నా ఏం చేసినా మనము దాన్ని అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే ఆ నిత్యానందుడికి శరణాగతి పొందుతామో ఆ నిత్యానందుడు చైతన్య మహాప్రభుని మనకు అందిస్తారు అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఆ విధంగా వైష్ణవేరాటాయి జారా హాయా పరాధా కృష్ణ కృప హాయి లేవో తారా ప్రేమ బాధ. వైష్ణవుల పట్ల అపరాధము చేయడం వల్ల ఏమవుతుందంట? కృష్ణ ప్రేమలో అంతరాయం కలుగుతుంది. కృష్ణ భక్తిలో మనము ముందుకి వెళ్ళలేమన్నమాట. ఆమీనా హి బాలి వేదేరా వచనా సాక్షాతే ఓ కాహియాచే సచిరానందన. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట, ఇదేదో నా మనసుకు తోచింది, నేను రాయలేదండి, వేదాలు చెప్పినటువంటి మాటని నేను రాస్తున్నాను. ఇది వేదాలు చెప్పింది, సాక్షాత్తు శ్రీ సచినందనుడు పలికింది. వేదాలు ఎవరు రచించారండి? ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే రచించాడు. మరి ఆయననే చెప్పాడు కదా, వేదాలు నేను చెప్పలేదు, నా సొంత వాక్యం కాదు అనేసి చెప్తున్నాడు. శ్రీ సచీరా గర్భే గౌర చంద్రావతారా వైష్ణవ పరాధ పూర్వ శీలతహార. మరి సచీదేవి యొక్క గర్భంలో ఆవిర్భవించినటువంటి గౌరచంద్రుడు వైష్ణవ అపరాధం ఉండే ఆ పూర్వకాలంలో. ఆపానేసే అపరాధ ప్రభు గుచాయియా మాయేరా దిలేనా ప్రేమ సబాసికాయియా. ఆ విధంగా తల్లికి స్వయంగా నేర్పిస్తూ ఉన్నాడనమాట అపరాధం చేస్తే ఏమవుతుంది అన్నది. ఏ బాడా అద్భుత కథ సూనా సావధానే వైష్ణవాపరాధ గూచే హరాశవానే. ఇది గొప్ప కథ, దీన్ని సావధానంగా వినండి. ఒకవేళ మీరు సావధానంగా వింటే మీరు చేసినటువంటి వైష్ణవ అపరాధాలు ఏవైనా ఉన్నాయనుకో, తెలియక చేసినటువంటి అపరాధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏకదీన మహాప్రభు గౌరాంగ సుందర ఊటియా బసీల విష్ణు గటరా ఊపరా. ఒకరోజంట చైతన్య మహాప్రభు మహావిష్ణువు ఆవేశంలోకి వచ్చాడనమాట. తను వచ్చి విష్ణు సింహాసనంలో తను కూర్చొని ఉన్నాడనమాట. అక్కడ నిజామూర్తి శీలా సభ కారి నిజా కోలే ఆపన ప్రకాశే గౌరా చంద్ర కుతూహాలే. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే శాలిగ్రామ శిలలు ఉంటాయి అవన్నీ కూడా తను ఒడిలో పెట్టుకొని తను మహాప్రకాశాన్ని చూపిస్తూ ఉన్నాడనమాట. భగవత్ ప్రకాశాన్ని అందరూ కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడనమాట. మూజీ కాళీ జుగే కృష్ణ మూజీ నారాయణ మూజీ రామ రూపే కైలు సాగర బంధన. ఈ కలియుగంలో ఏం చెప్తున్నాడు? ఈ కలియుగంలో ఉన్న నేనే కృష్ణుని, నేనే నారాయణ్ణి, ఆ తర్వాత నా రూపంతో ఈ సముద్ర బంధనం కూడా జరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. సముద్ర బంధనాన్ని నేనే కలిగించాను అనేసి చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? సూతియా చీలు క్షీర సాగరా బీతారే. ఆ క్షీర సాగరంలో పడుకుంది కూడా నేనే. మోరా నిద్ర బాంగి లేక నాడారా హుంకారే. హాయిగా పడుకొని ఉంటే ఈ నాడ అద్వైతాచార్య హుంకారం చేసి నన్ను లేపాడు. ప్రేమ భక్తి బిలాయితే ఆమారా ప్రకాశ మాగా రే నాడా మాగా శ్రీనివాస. మరి నేను దేనికి వచ్చాను ఇక్కడికి? ప్రేమ భక్తిని పంచడానికి ఇక్కడికి వచ్చాను. అందుకనే ఓరి నాడా
ఓ శ్రీనివాస అడగండి, మీకేం కావాలో అడగండి అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడనమాట. దేకి మహాపరాకాశ నిత్యానందరాయ తతక్షణే తూలి చత్ర ధరిలా మాథాయ. వెంటనే నిత్యానంద మహాప్రభు తను ఇప్పుడు విష్ణు రూపంలోనికి వచ్చేసాడు అని చెప్పేసి నిత్యానంద మహాప్రభు ఏం చేశాడంట, ఒక చిత్రాన్ని తీసుకెళ్ళి పట్టాడంట. మనము శ్రీ విగ్రహం పైన గోల్డెన్ అంబ్రిల్లా ఉంటుంది కదా టెంపుల్లో, అలా ఒక చిత్రాన్ని తీసుకెళ్ళి నిత్యానంద మహాప్రభు ఆయన పట్టాడనమాట. బామాదాకే గాదాధర తాంబూలా జోగాయ చారిదికే భక్త గాన చామారాడులాయ. ఈ వామపార్షదుడైన గంగాధర పండితుడేమో తాంబూలాన్ని ఇస్తూ ఉన్నాడంట. మిగిలిన భక్తులందరేమో చుట్టూ నించొని చామర ఫ్యాన్ చేస్తూ ఉన్నారనమాట. భక్తి జోగా బిలాయ గౌరంగా మహేశ్వర జహరా జహతే ప్రీతి లాయ సేయివరా. మరి అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే చైతన్య మహాప్రభు అందరికీ కూడా భక్తి యోగా, నా ప్రేమ భక్తిని పంచుతూ ఉన్నాడంట. ఎవరు వచ్చి ఏ వరాన్ని అడిగితే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కోరికలన్నింటినీ కూడా పంచేస్తూ ఉన్నాడనమాట. ఏది అడిగితే అది ఇచ్చేస్తూ ఉన్నాడనమాట. కేహా బోలే మోరా బాపా బాడా దుష్టమతి తారా చిత్త బాలా హైలే మోరా వ్యాహతి. ఒకరు వచ్చి అంటున్నాడంట, అయ్యో మా నాన్న చాలా కోపిష్టివాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఆయన అడ్డుకుంటూ ఉంటాడు భక్తి చేయడానికి అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. కేహా మాగే గురు ప్రతి కేహా శిష్య ప్రతి. ఒకరేమో గురువు పట్ల కోరిక కోరుతున్నారు, ఒకరేమో శిష్యుడి పట్ల కోరికను కోరుతూ ఉన్నారు, ఇంకొకరేమో కేహా పుత్ర కేహా పత్ని జారాజేదారతి. ఒకరేమో పుత్రుడి పట్ల, ఒకరు పత్ని పట్ల, ఒకరు పతి పట్ల, వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఎవరి పట్ల ప్రీతి ఉందో వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారనమాట. భక్త వాక్య సత్యాకారి ప్రభు విశ్వంభర హాసియా సబారే దిలా ప్రేమ భక్తి వరా. ఆ విధంగా ఎవరెవరు ఏ కోరిక అడుగుతున్నారో వాళ్ళందరి మాటలు విని నవ్వుతూ అందరికీ కూడా ప్రేమ భక్తిని పంచుతూ ఉన్నాడనమాట విశ్వంభరుడు. అందరికీ కూడా పంచుతున్నాడు. మహాశయ శ్రీవాస బాలే గోసాయి ఆయి రే దేయాబా ప్రేమ ఏ హిసాబే ఛాయా. శ్రీవాస పండితుడు అంటున్నాడు అనమాట, ఓ గోసాయి ఆయి, ఆ అమ్మకి కూడా నీ ప్రేమ భక్తిని ఇవ్వు అని చెప్పేసి వేడుకుంటాడనమాట శ్రీవాస పండితుడు. ప్రభు బోలే ఈ హావనా బాలీబా శ్రీవాస తారే నా హి ధీము ప్రేమ భక్తి రావిలాస. అప్పుడు అంటాడనమాట, లేదు నేను ఆమెకి ఇవ్వలేను అనేసి చెప్తాడనమాట. వైష్ణవేరటాయి తాన ఆచే అపరాధ ఆత ఏవ తాన హైలా ప్రేమ భక్తి బాధ. ఎందుకంటే ఆమె వైష్ణవుడి పట్ల ఒక అపరాధాన్ని చేసింది, అందుకే ఇప్పుడు ఆ అపరాధమే ఇప్పుడు ఆ ప్రేమ భక్తికి అడ్డుపడుతుంది అని చెప్పేసి అంటున్నాడు అనమాట. శ్రీవాస పండితుడేమో అయ్యో అదేంటి అలా ఎలా అవుతుంది అని చెప్పేసి వాదిస్తాడనమాట. అది రేపు మనం కంటిన్యూ చేసుకుందాము. 6 అయిపోయింది. ఓకేనా. హరే కృష్ణ. సో కన్నతల్లి అపరాధం చేస్తే కూడా తను ఆ అపరాధాన్ని నేను తీసేయలేను అనేసి చెప్తాడనమాట. అదేంటి స్వామి, నువ్వు మీ యొక్క అమ్మ సాక్షాత్తు ఆమె వల్ల అపరాధం జరగడం ఏంటి, నువ్వు ఆమెను క్షమించలేకపోవడం ఏంటి అని చెప్పేసి అడిగితే అప్పుడు దుర్వాస మునుడు ఈ విధంగా అయితే అపరాధంతో సాక్షాత్తు విష్ణు మహేశ్వరులు కూడా తీయలేకపోయారు, సో ఇది కూడా అంతే అని చెప్తాడనమాట. అది రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే మనకి తప్పు వల్ల తల్లి తప్పు చేయదు, కానీ మనకి ఆమెను వంక పెట్టి మనకి అపరాధం చేస్తే ఏమో అది ఆ విషయం భగవంతుని పట్ల చేసే అపరాధానికి మార్గం అది చూపిస్తున్నట్టు ఆ భక్తుల పట్ల చేసిన అపరాధాలు భక్తుల పట్ల ఆయన భక్తుల పట్ల అపరాధం చేస్తే మన భక్తికి ఆటంకం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. మనందరికీ చెప్తున్నారు అలా. ఆ విధంగా కన్న తల్లి అయినా కూడా నేను దాన్ని మాఫీ చేయలేను అంటున్నాడు. ఇంకా మనం ఇంకా అంతగా గొప్ప వాళ్ళమా? అది మటుకు భక్తుల్ని
ఇది చేయకూడదు. అదే 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 మనం నేర్చుకోవాల్సింది. అదే మనకి నేర్పిస్తున్నారు, అందుకే మనకి నేర్పిస్తున్నారు. సహనంతో గౌరవం వాళ్ళు ఏదైనా ఒకటి అన్నా కూడా మనం కొంచెం పక్కకి చదువుకోవాలి. అంతే 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 కదా మాతాజీ. అదే అందుకే కదా చైతన్య మహాప్రభు తృణాదపి సునీచేనా కరోరపి సహిష్ణునా. ఇక అది చాలా కష్టము, కానీ రాను రాను నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఒకే రోజు రాదు, ఎందుకంటే ఎన్ని జన్మల నుంచి అన్ని వాసనలతో ఉన్నాం కదా మనం. అవన్నీ ఒకే రోజు పోవడం కష్టం, ఒకే రోజు కడగలేము, నెమ్మది నెమ్మదిగానే పోతుంది ఆ మురికి. అదే పాపం రాముడు రాజ్యానికి వెళ్ళే విషయంలో పాపం శత్రుడు భక్తుడు ఎన్ని మాటలు పడతాడు చెప్పండి. అసలు ఎక్కడ ఎవరితో ఏ మాట మాట్లాడు కదా, ఎవరితో ఏం లేదు, ఎవరు ఎన్నన్నా అందరి మాటలు ఆయన వింటూనే ఉంటాడు. ఉంటాడు ఆయన భగవంతుడు పాడుకుంటే అంతే. అప్పుడు కానీ తర్వాతకి తెలుస్తుంది ఆయన యొక్క ఎంత రాముడి పట్ల ఆయనకి ఎంత భక్తి ఉన్నారని. ఉన్నాడేమో అది అలా ఉండాలి. అదే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ. దండాలు.